పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను భారత్ అన్ని విధాలుగా కట్టడి చేస్తుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తాజాగా బాగ్ లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను ఆపేసింది. బాగ్ లిహార్ డ్యాం నుంచి నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఆ డ్యాం స్లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను మూసేసింది. దీంతో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు నీటి సరఫరా నిలిచిపోయింది. కాగా ఇది కేవలం స్వల్పకార్య చర్యగా భారత్ అధికారులు తెలిపారు. అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాకిస్తాన్కు తెలియజేసేందుకు తాత్కాలికంగా ఈ నీటి సరఫరాను నిలిపివేసినట్లు వారు చెప్పారు. 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం ఈ డ్యాంను చినాబ్ నదిపై 2008లో నిర్మించారు. ఈ డ్యాం పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్లో పత్తి, వరి పంటలు ఈ నీటిపైనే ఆధారపడి ఉన్నాయి. మరోవైపు పాక్ కూడా భారత్ మీద బెదిరింపులకు పాల్పడుతుంది. తాజాగా పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ మరోసారి అనుభూతిని భారత్కు చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు. ఒకవేళ భారత్ తమపై దాడి చేస్తే తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలన్నిటినీ భారత్పై వినియోగిస్తామని పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న గజన్నావి, ఘోరీ, షహీన్ క్షిపణులతో సహా 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ఆ దేశ రైల్వే శాఖ మంత్రి అనీఫ్ అబ్బాసీ గత వారం ప్రకటించారు.